గందరగోళం ఎప్పుడు అవుతుంది అంటే నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. నువ్వు తిరగబడినప్పుడు గందరగోళం అయింది, నువ్వు ప్రశ్నిస్తే గందరగోళం ఎట్లయితుంది? ఇప్పుడు నీకు అర్థమైందా డిఫరెన్స్? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చెప్పినా కదా, నువ్వు అప్లికేషన్ ఫామ్ అయ్యి నాకు 10,000 ఇవ్వండి ఉన్నట్టు ఎవరో ఒకరు ఏం చేస్తారు? తప్పకుండా అడుగుతారు. అది ఒక్క చోట ఒక గొడవ, వేరే వాళ్ళ కూడా గొడవ అయింది. ఎందుకు గొడవ అయిందంటే మా కార్యకర్తలు ఒక ప్రోటోకాల్ ఇష్యూలో గొడవ చేసినారు. అది అప్పటికి మేము అందరినీ సంధానించి కామ్ చేసినాము. ప్రోటోకాల్ ఇష్యూ అంటే మా వాళ్ళ గొడవ ఏంటంటే వాళ్ళు చూపెట్టారు అందరికి, అన్ని చోట్ల ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది, మీరు ఎందుకు మా ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టలేదని చెప్పి అక్కడ ఆ ఒక్క చోట మాత్రం ప్రోటోకాల్ మీద ఇష్యూ అయింది. లేకపోతే మిగతా అన్ని చోట్ల కూడా ప్రజల ఇష్యూ మీద గొడవ అవుతా ఉంది. ఇప్పుడు మా కార్యకర్తలు అంటున్నారు, కార్యకర్తలు లేని చోట కూడా గొడవ అవుతా ఉన్నాయి. అన్ని చోట్ల అవుతున్నాయి. మహిళలు తిరగబడుతుంది, మీరు చూస్తలేరా మహిళలు ఎట్లా తిరగబడతా ఉన్నారు అసలు అన్ని చోట్ల? నేను 13లో చూడాల్సింది, అసలు ఆఫీసర్ పారిపోయిన అడుగులు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే జవాబుదారు ఎవరు లేదు, ఎవరు జవాబు చెప్పట్లేదు. ఎందుకంటే అమ్మ మేము లిస్టు చదవమన్నారమ్మా, మేము లిస్టు చదువుతున్నామన్నా అంటే అసలు ఏంది ఆ లిస్టు అంటే వాళ్ళకి తెలియదు, పాపము చెప్పే వాళ్ళకి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా సమాయత్తంగా లేరు, వాళ్ళు రెడీగా లేరు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఫస్ట్ ఒక లిస్ట్ వచ్చింది, తర్వాత అందరి పేర్లు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు ఈ 2-3 రోజులలో వాళ్ళని కూడా పాపం చెప్పేసరికి అందరికీ అన్ని చోట్ల గొడవలు అవుతుంది. పార్టీలకు సంబంధం లేదు, గొడవలకు పార్టీలకు సంబంధం లేదు. మీరు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారి ఫైనల్లీ నేను మెసేజ్ చూసాను, ఇదంతా తూతూ మంత్రమని చెప్పిండు. గొడవ అయితే కావాలి, గొడవలు. పాపం ప్రజలు ఏదో కష్టంతో వచ్చిన వాళ్ళని ఆకలితో 3 గంటలు కూర్చోబెట్టి టెంట్లు వేసి ప్రతి ఒక్కరు ఇంకొక ప్రశ్న మీరు అడగడాలి. నేను వింటున్నా కాబట్టి నేను 2-3 అటెండ్ అయినా. ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు అప్లికేషన్ అన్నారు వాళ్ళు, ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు ఇంకా అప్లికేషన్ అడిగారు. నిన్న కూడా చివరికి అదే జరిగింది, మళ్ళీ నేను అప్లికేషన్ ఇవ్వమన్నారు. నిన్న కూడా మళ్ళీ అప్లికేషన్ ఇవ్వని ఎవరో రాలేదని చెప్పారు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇస్తారు? 10 సంవత్సరాలు ఒక అప్లికేషన్ ఇచ్చి రాని ఎవరన్నా ఒక్కటి ఇక ఏమంటారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు? అదే కదా మరి కేసీఆర్ చేసిన తప్పని, అందరికి ఇంటింటికి ఆయన డైరెక్ట్ ఇచ్చిన కూడా అదే తప్పని అంటారు. అట్లా జోక్ అయిపోయింది వాళ్ళకి ప్రజలంటే. మీకు అర్థమైందా? ప్రజలు అడగాలి మమ్మల్ని, అడుక్కోవాలి మమ్మల్ని అన్న పరిస్థితి తీసుకొస్తుంది ప్రజలకు. అట్లయితేనే వాళ్ళకి గుర్తుంటుంది. కేసీఆర్ గారు అందరు కడుపులో పెట్టుకొని చూసుకోండి. అనుకోని లొల్లైంది ఒకరోజు మరి 10 ఏళ్ళలో, ఒకరోజు గొడవ అయిందా, ఒకరోజు మేము షికాయత్ ఇచ్చిందా? అంత బ్రహ్మాండంగా అనిపించింది. ఈ గొడవలకే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి వీరికి ఎటువంటి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇవ్వలేదని గవర్నమెంట్స్ మీద మీరు విమర్శిస్తున్నారు సార్. దానిపై మీ కామెంట్ ఏంటి? ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించారు. 6.5 లక్షల కరెక్ట్ రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఇచ్చింది. అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. మా ఎత్తైన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా, ఆయనే చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 డైలాగులు వస్తాయి, మీరు చూడండి. నిజంగా అంతా అవినీతి, ఒక్కటి చేయలే, గవితప్పలు కూడా రావు. సబ్జెక్ట్లో డేటాలో కూడా ఎప్పుడు కూడా పాపం మీరు ఒకసారి అడుగుతారు, ఎన్ని టీఎంసీ వాటర్ అడిగి ఇరిగేషన్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు అన్ని రికార్డు చేయగలరు. మళ్ళీ ఏడుస్తాడు నేను చూసి. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీ వాటర్ ఉంటాయి, ఎన్ని టీఎంసీ వదలాలి అని కూడా తెలియదు మా పాపం మంత్రి. అన్నీ లేవు అంటాడు, ఇంతే తప్ప రాలేదు. 6.5 లక్షలు కరెక్ట్ మనం ఇచ్చిన రేషన్ కార్డు ఆన్ రికార్డు ఉంది. ఆయనే కదా సివిల్ సప్లైస్ మినిస్టర్, తెప్పించుకొని చూసుకునేది. సో మనం 6.5 లక్షలు ఇచ్చింది. ఎస్, నేను ఫస్ట్ మీరు రాకముందు మీరు విన్నట్టున్నారు. నేను కూడా ఒక విషయం చెప్పిన ఆల్రెడీ, గృహాలలో రిలేటివ్లీ తక్కువ గృహాలు ఇచ్చామని నేను కూడా ఒప్పుకున్న విషయం. ఎట్లా ఉంటుందంటే బేసికలీ మనకి 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 10 ఏళ్లలో ఆల్రెడీ మనం అందరం సరే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతాం, కానీ 10 ఏళ్లలో 60 ఏళ్ళు వీళ్ళు ఇయ్యని నీళ్ళు, మంచినీళ్ళు, సాగునీరు, కరెంటు, ఇవన్నీ ఫస్ట్ మన ప్రయారిటీ ఉండేది. 60 ఏళ్లలో రాలేదా మనకి? మీ అందరు కదా సాక్షులు, మీరు అందరికి వచ్చినాయి అవన్నీ. ఎంత కష్టపడితే ఇవాళ కరెంటు, మంచినీళ్ళు, సాగునీరు ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోయాం. హౌసింగ్ కూడా ఇంత బ్రహ్మాండంగా స్టార్ట్ చేసినా మీరు చూసింది. అసలు ఎక్కడ లేని విధంగా, దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన 2 బెడ్రూమ్ చూసి ప్రతి ఒక్కరు అసలు ఆశ్చర్యపోయింది. 2 ఏళ్ళు కరోనా కష్టకాలంలో మధ్యలో బ్రేక్ పడింది. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రజల సంక్షేమం ముఖ్యము, ప్రజలకు రావాల్సిన పెన్షన్లు, ప్రజలకు రావాల్సిన అన్నీ కూడా ఆపొద్దని చెప్పి కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఆ రోజు 2 సంవత్సరాలు వచ్చిన 4 పర్యాయాలు రైతు బంధు ఆపలే కేసీఆర్ గారు. వీళ్ళు వచ్చినాక ఆల్రెడీ ఒకటి ఎగ్గొట్టింది, ఒకటి కూడా ఎలక్షన్ల కోసం ఇచ్చింది. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఒక ఎలక్షన్ ఇస్తారు తప్ప, ఒకటే మొత్తం పోయింది వర్షాకాలం.
కేసీఆర్ ఒక్క రోజు కూడా ఆపారు రైతు బంధు. 2 ఏళ్ళు కరోనాలో కూడా 4 సీజన్లు ఇచ్చేసినారు కేసీఆర్. సో ఎస్ నేను చెప్తున్నాను, ఇన్ని చేసినాం మనం. ఒక హౌసింగ్లో కొన్ని మనం ఇంకా చేయాల్సింది ఉండింది, అవి కూడా దగ్గర లాస్ట్లో ఇచ్చినాము. సరే ఇక మళ్ళీ కోడ్ వచ్చింది, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో 3,500 ఇచ్చినాము లాస్ట్లో గృహలక్ష్మి కింద తప్ప, మిగతా అన్నీ ఇచ్చినాము. ఇప్పుడు నిజంగా చెప్తాను నిన్న మళ్ళీ రైతు భరోసా నిన్న దాన్ని పెట్టింది. ఏముంది అలా చేయాల్సిన రైతు భరోసాలో? ఆల్రెడీ కేసీఆర్ 11 పర్యాలు ఇచ్చింది కదా, డ్రామా కాకపోతే ఏంది? ఇంకొకటి కొత్త డ్రామా మొదలుపెట్టింది నిన్న. ఏంది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని. ఇంత కామెడీ అంటే మీ అందరికి తెలియదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని స్టార్ట్ చేసింది ఎవరికి? భూమి లేని రైతులు కానీ స్టార్ట్ చేసింది. ఎందరిమంది చేసింది అసలు? మొత్తం మన కాన్స్టిట్యూన్సీ అందరు కలిపితే కేవలం 5,000 మంది లిస్ట్ తీసారు. ఎట్లా లిస్ట్ తీసిన 5,000 మంది అంటే కేవలం ఒక సంవత్సరం 23-24లో పనికి పోయిన లిస్టు. మిగతా అందరూ వేయకూడదు. మిగతా అందరు చూస్తే ఇంకో 30,000 మంది ఉన్నారు భూమి లేని. సో ఏదో ఆచితూచిగా ఎప్పుడు ఇవన్నీ చేస్తారంటే మానవీయ కోణం లేదు అసలు వీళ్ళకి. ఏదో పైన డ్రామా లేదు, సొంత పాలసీ లేదు ఇప్పటివరకు మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ వ్యవసాయ పాలసీ, తర్వాత ఆరోగ్య పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఎట్లా చేంజ్ చేయాలి ఒక్కొక్కటి. మీరు చూస్తే 13 నెలలైంది. కేసీఆర్ 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తాం, ఎట్లా సగం కట్ చేద్దాం తప్ప నీ కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా? ఒక్క కొత్త ఆలోచన కూడా. రోజు బురద జలాలే, అలియలే. నువ్వు ఏమిస్తావు చెప్పరాదు, మేము అనుకో పోనీ అట్లా చూద్దాం. మేము ఇయ్యలేదు కాబట్టి మమ్మల్ని అపోజిషన్ కూర్చోబెట్టి ప్రజలు మీరు ఏమైంది 13 నెలల నుంచి ప్రజలను తిప్పించుకొని చంపుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన కూడా ప్రజలు వాళ్ళని రాళ్ళతో కొట్టినట్టున్నారు. అవునా కదా? అంత తిప్పించినారు ప్రజలు. పాపం ప్రజల్ని పిచ్చగాళ్ళగా చేస్తామని ముఖ్యమంత్రి అని వాళ్ళు అంటున్నారు కూడా. మీరు చేసిన తప్పే అది. కేసీఆర్ గారు అన్ని ఇంటిని పంపించిండు, ఎప్పుడైనా అడగనిచ్చిండు ప్రజల్ని, ఆయనే పంపించిండు. అది ఒక తండ్రిలాగా గొప్ప మానవీయంగా ఆలోచించిన నాయకుడు కాబట్టి వాళ్ళ ఇంటికే పంపించిండు కేసీఆర్ సార్. వీళ్ళకి అది లేదు అసలు. ప్రజల తరపు నుంచి ఆలోచించి ప్రజల మనస్సులు గెలుచుకుందామన్న మానవీయ గుణం లేదు. ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో పెట్టుబడులు లక్ష్యంగా తీసుకొస్తే మీరు దాన్ని జీర్ణించుకుంటలేరని కాంగ్రెస్ మంత్రులు ఈఎన్ఓ ప్యాకెట్లు మీకు సరఫరా ఇస్తుంది. దానిపై మీకు కామెంట్ ఏంటి? మీకు దీని గురించి మళ్ళీ ఈ వచ్చిన ఒప్పందాల గురించి మీకు లిస్టులు పంపిస్తాయి కదా. జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు. నిజంగా చెప్తారు మీ అందరికీ. ఆయన మీకు అడ్రస్ కూడా పంపిస్తాం, మీకు మ్యాప్ కూడా పంపిస్తాం. అటు పోతే ఆయన ఉంటాడు మెగా కృష్ణారెడ్డి. నిజంగానే మన ఇల్లు కూడా అట్లే ఉండేవాళ్ళు. నిజంగా రోడ్డు దాటి కొద్దిగా ఇట్లా ఎక్కగానే మెగా కృష్ణారెడ్డి ఉంటాడు, రోడ్డు యువతల రేవంత్ రెడ్డి ఉంటాడు. ఆడపోయి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అదైపోయింది, పక్కన పెట్టారు. ఒక కంపెనీ 45,000 కోట్లు, ఆ కంపెనీకి ఆదాయం 10 కోట్లకు లేదు. లేదు. ఇంకొక కంపెనీ ఏమో ఎండి అని చెప్పి దిలీప్ సింఘ్వి గారని సన్ ఫార్మా అని, ఆయన సన్ పెట్రోల్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఆయన ఫోటో పెట్టి ఇగో ఎండితోని అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పి పెట్టింది. ఆ ఎండి అంతమంది కేటీఆర్ని కలిసిన ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి. ఆయన అసలు మనిషే కాదన్న, అందరు గూగుల్ చేసారు, అసలు మనిషే కాదన్న. సో ఇక మనం ఇప్పుడే కమెంట్ చేయడం, నేను చెప్పినట్టు ఆల్రెడీ వచ్చేసింది. కానీ నేను ఇక కమెంట్ చేయదలుచుకోలేదు దాని గురించి. మళ్ళొకసారి దాని గురించి కంప్లీట్గా మళ్ళీ మీకు డీటెయిల్గా మళ్ళొకసారి చెప్తాయి ముచ్చడంతో మీ అందరికీ కూడా తప్పకుండా. జీర్ణించుకోవడం ఉంది రాష్ట్రానికి. ఇవాళ పోనీ ఏదైనా వచ్చిందంటే కూడా రాష్ట్రానికి, ఉదాహరణకి బాబు గారు కూడా పోయారు దావోస్. మనకేమో కొన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, బాబు గారి కంటే కూడా ఎక్కువ వచ్చినాయి. దానికి ఫౌండేషన్స్ వేసింది కదా సార్. ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. బాబు గారు యాక్చువల్లీ ఆయన పాపులర్, కానీ రాలేదు ఈసారి. ఫౌండేషన్స్ వేసింది ఎవరు? అక్కడ ఎందుకు అంటే అక్కడ అంతకుముందు రాష్ట్రాలు భయంకరమైన పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం చాలా ప్రో బిజినెస్, కేసీఆర్ గారు నాయకత్వంలో మంచి ప్రభుత్వం అని చెప్పేసి అందుకని ఫౌండేషన్స్తో ఉంది. వాళ్ళు తెచ్చిన డేటా సెంటర్లు అన్నీ కూడా నిజానికి అప్పుడు అనౌన్స్ చేసినాయి, అమెజాన్ అప్పుడు అనౌన్స్ చేసింది, కంట్రోల్ చేస్తాం అప్పుడు అనౌన్స్ చేసినాయి. అవన్నీ మళ్ళీ అగ్రిమెంట్ మళ్ళీ వేసుకొని వచ్చింది తప్ప ఏమీ కొత్తగా ఏం తీసుకోలేదు. మాకు ఆయన ఇంకేమైనా మాకంటే ఎక్కువ తీసుకొస్తే ఆయన నేనైతే మీ అందరి ముందరే ఫోటో దండం కూడా పెడతా ఎక్కువ తీసుకొస్తే. సార్ గ్రామ సభలో చదివిన లిస్టు అది శాంక్షన్ లిస్ట్